హాయ్ హలో ఈ వీడియో వచ్చేసి నా డెలివరీ స్టోరీ అనమాట. యాక్చువల్గా నా డెలివరీ స్టోరీ ఇదంతా చెప్పడానికి రీజన్ ఏంటి అంటే కొత్త వాళ్ళకి కొంచెం యూస్ అవుతుంది అని చెప్పేసి చేస్తున్నాను. అండ్ నాకు నా టైంలో ఇంత క్లియర్గా ఎవరు చెప్పలేదు, సో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్ చెప్పండి, నేను కమెంట్స్లో రిప్లై ఇస్తాను. ఓకే. అండ్ నా డెలివరీ స్టోరీ ఏంటి అంటే యాక్చువల్గా నార్మల్ డెలివరీకి ట్రై చేసినాం మేము, కాకపోతే నార్మల్ డెలివరీ అయితే అవ్వలేదు, నాకు సి సెక్షన్ అయ్యింది. ఫస్ట్లీ ఎందుకు అంటే నాకు దగ్గర 39 వీక్స్ ఉన్నా కూడా 39 వీక్స్ 5 days అవుతుంది, అయినా కూడా నాకు పెయిన్స్ అనేది రాలేదు. బేబీ పొజిషన్ బాగానే ఉంది, బేబీ యాక్టివ్గానే ఉండే, అంతా బాగుండే. అయితే మా డాడీ ఇంకా నియర్ టు 10 months అని చెప్పేసి భయపడి మా డాడీ హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ ఉండి షీఈస్ నియర్ టు 10 months, సో ఇన్ని మంత్స్ అనేది క్యారీ చేయడం కూడా మంచిది కాదు, సో ఇన్ని డేస్ మంచిగా ఉంటే ఇప్పుడు బేబీని రిస్క్లో పెట్టడం ఎందుకు అని ఒక ఆలోచనతో మేము హాస్పిటల్కి వెళ్తే ఆ రోజే చేస్తాను అనమాట. సో ఐ వాజ్ నాట్ రెడీ అనమాట. అయితే నేను చెప్పిన రేపు వస్తాను నేను అని చెప్పేసి నేను ఇంటికి వచ్చేసినాను. ఇంటికి వచ్చేసిన తర్వాతకి మా నాన్న ఉండి ఒక నొప్పి రాదు ఏం రాదు అట్లెట్లా అవుతుంది డెలివరీ అని అంటే తనకు చెప్పిన ఇట్లా 10 months దగ్గర ఉందంటే లేదు వెయిట్ చెయ్యి, లిటరల్గా నువ్వు వెయిట్ చేయి, ఖచ్చితంగా నీకు అవుతుంది నార్మల్ డెలివరీ, పెయిన్స్ అసలు టైం దగ్గర రాలేదు నీకు అన్నట్టుగా మా నాన్నమ్మ స్టమక్ చూసి చెప్పింది. అంటే మామూలుగా మన పెద్దవాళ్ళు స్టమక్ చూస్తే దానిపైన లేయర్ అనేది వాళ్ళకి ఏదో తెలుస్తుందంట, సో అట్లా చూసి చెప్పింది. కాకపోతే మేమేంటి అంటే బేబీని రిస్క్ చేయడం ఎందుకు అన్న ఆలోచనతో మేము సి సెక్షన్కి వెళ్ళిపోయినాము. లిటరలీ అప్పటి వరకు రాని పెయిన్స్ తర్వాతకి ఎందుకు వస్తాయి అన్నట్టుగా. నాకైతే అసలు కనీసం కడుపు నొప్పి కానీ నడుము నొప్పి కానీ ఏది లేదు. సో హాస్పిటల్కి నెక్స్ట్ డే వెళ్ళాలి. నేను 9 months పడగానే నేను హాస్పిటల్ బ్యాగ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను, ఏమేమి కావాలి అని నేను యూట్యూబ్ నుండే చూసుకొని కొన్ని ఫ్రెండ్స్ నుంచి కనుక్కొని చేసినాను. హాస్పిటల్కి కావాల్సిన డీటెయిల్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. బేబీకి రిలేటెడ్ అన్ని నేను టైం పడగానే తెచ్చి పెట్టేసుకున్నాను అనమాట. సో హాస్పిటల్కి వెళ్ళినా కదా, నాకు ఆమె ఏం చెప్పింది అని అంటే డాక్టర్ ముందు రోజు నైట్ 10 లోపు డిన్నర్ చేసేసి నెక్స్ట్ డే వాటర్ కూడా తాగకుండా రమ్మని చెప్పింది అనమాట. సో ఓకే అని చెప్పేసి నేను ముందు డే మంచిగా నాన్ వెజ్ వండుకొని బగారన్నం అండ్ మటన్ స్పైసీ వండేసుకొని తినేసి హాస్పిటల్కి అయితే నెక్స్ట్ డే వెళ్ళాలి కాబట్టి పడుకున్నా. అస్సలు నిద్ర పడతలేదు అనమాట, నాకు ఘోరం అసలుకి. మా హస్బెండ్ నేను ఇద్దరం ఆ రోజు కూడా పెయిన్స్ వస్తాయేమో అని వెయిట్ చేస్తున్నాం మేము లిటరలీ, కానీ పెయిన్స్ అయితే రాలేదు. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఒక 1 hour అట్లా పడుకున్నా. అర్లీ మార్నింగే లేచి బయట చూస్తున్నదంతా నాకు అప్పటి నుంచే భయం వేస్తుంది అనమాట. సో లేచి మంచిగా ఫ్రెష్ అయ్యి ఇంట్లో వర్క్స్ అంతా చేసుకొని డెలివరీకి వెళ్ళే రోజు కూడా నేను అంతా వర్క్స్ చేసుకునే పోయినా. మా హస్బెండ్కి జడ వేసి ఎందుకు అని అంటే మళ్ళీ నేను ఎప్పుడు వేస్తానో తెలియదు కాబట్టి అతనికి మంచిగా జడ వేసి కొన్ని ఫొటోస్ దిగి మేమిద్దరం 3 కాపోతున్నాం కదా అని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాం. నేను మా డాడీ వాళ్ళతో వెళ్ళిన అనమాట. మా హస్బెండ్ బైక్ పైన వచ్చిండు. సో హాస్పిటల్కి వెళ్ళిన దారిలోనే మా డాడీ ఫుల్ ఇచ్చేసిండు అనమాట. నా బిడ్డకి నార్మల్ డెలివరీ అవుతుంది అనుకుంటే ఇట్లా సి సెక్షన్ అది అని చెప్పి అక్కడ నేను కూడా ఎమోషనల్ అయిపోయినా. దాని తర్వాత హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ నేను చెప్పిన టైంకి వెళ్ళకపోయేసరికి కొంచెం డిలే అనేది అయిందనమాట నాకు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక రూమ్ ప్రొవైడ్ చేసినారు. అక్కడికి సిస్టర్స్ వచ్చి నాకు కొంచెం బ్లడ్ టెస్ట్లు, కొంచెం బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేయడము, నాకు సెలైన్ది అది పెట్టడం అనేది చేసినారు. తర్వాతకి ఒక ఆఫ్టర్నూన్ అట్లా అయింది అప్పటికే. సో అప్పటికి కూడా నేను వాటర్ తాగలేదు, ఏం తాగలేదు. అండ్ బేబీ కడుపులో ఫాస్ట్గా తిరుగుతుంది అనమాట, ఏం ఫుడ్ లేక. నైట్ 10 నుంచి ఏం లేదు, నెక్స్ట్ డే నాకు ఆఫ్టర్నూన్ వరకు అక్కడ ఉన్నాను. ఒక రూమ్కి తీసుకెళ్ళాను అనమాట ఫస్ట్. ఎందుకు అని అంటే మనకి అనెస్థీషియా ఇస్తారు కాబట్టి, స్టమక్ పైన సి సెక్షన్ కట్ చేస్తారు కాబట్టి, అండ్ స్టమక్ పైన నడుము వెన్ను దగ్గర హెయిర్ ఉంటుంది కాబట్టి మనకు అక్కడ హెయిర్ అనేది మొత్తం క్లీన్ చేయాలి. ఒక ఆంటీ తీసుకెళ్ళి నన్ను ఇట్లా క్లీన్ చేయడానికి అని తీసుకెళ్ళి నాకు మొత్తం క్లీన్ చేసినప్పుడే లిటరల్ ఏడ్చేసిన, ఏంటి నాకు ఇప్పుడు డెలివరీ చేసేస్తుందా అని చెప్పి మస్తు ఏడ్చిన. రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాతకి మస్తు ఏడ్చిన. మా హస్బెండ్ భయపడి సో అక్కడ నుంచి మళ్ళీ రూమ్కి వచ్చిన తర్వాత వాటర్ తాగొచ్చా అంటే లేదు తాగొద్దు అని అన్నారు. నాకు ఫుల్ దాహం వేస్తుండే, మే ఎండ ఆ టైంలోనే. సో అక్కడ నుంచి నన్ను ఇంకా కొంచెం సేపట్లో తీసుకెళ్తారు అనేటప్పుడు లిటరలీ నాకు ఏడుపు ఆగట్లేదు అనమాట. 2 జడలు వేసుకోమన్నారు, 2 జడలు వేసినారు, వాళ్ళు డ్రెస్ ఇచ్చినారు, అది వేసుకున్నాను. లిటరలీ నేను వెళ్ళాలి. ఇంకా మా డాడీ ఒక దగ్గర ఏడుస్తున్నాడు, మా మమ్మీ ఒక దగ్గర ఏడుస్తుంది, మా హస్బెండ్ ఒక దగ్గర ఏడుస్తున్నాడు, మా నాన్నమ్మ ఒక దగ్గర ఏడుస్తుంది, మా అత్త ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చినారు అనమాట. లిటరలీ నాకు చాలా భయం వేసింది. ఫస్ట్ నేను మా హస్బెండ్ చేయబట్టుకొని చాలా ఏడ్చిన. తర్వాతకి ఇక ధైర్యం చేసుకొని లోపలికి వెళ్ళిన. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడవద్దు, మంచిగా బేబీతో రిటర్న్ వస్తావు నువ్వు అది ఇది అని చెప్పినారు. కానీ ఫస్ట్ టైం కాబట్టి నాకు చాలా భయం అయింది. సెకండ్ టైంకి ఇంత భయం ఉండదు నాకు తెలిసి. అక్కడికి వెళ్ళిన తర్వాతకి 3 gates ఉంటాయి. 3 gatesలో ఒక్కదాంట్లో వెళ్ళేసరికి నాకు కొంచెం భయం అయింది. తర్వాత అక్కడ ఒక ఆంటీ వచ్చిందనమాట. వచ్చి నాతో మాట్లాడుతూ అది ఇది చేసి నాకు లిటరలీ స్వెట్
సెట్ వచ్చేసింది మొత్తం, ఏసీ వేసి అట్లా ఇట్లా వాళ్ళు మాట్లాడుతూ అట్లా ఇట్లా సెట్ అయిపోయిన తర్వాతకి ఆంటీ వచ్చి నాకు యూరిన్ పైప్ పెట్టి ఆపరేషన్ థియేటర్కి అయితే తీసుకెళ్ళింది. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళినాక అక్కడ అవన్నీ చూసి నా గుండె అసలు వెన్నులో వణుకొచ్చింది నాకు లిటరలీ. దాని తర్వాత అక్కడ నాకు ఫస్ట్ బీపీ అదంతా టెస్ట్ చేసినారు, చెక్ చేసి అంతా అయిపోయిన తర్వాతకి వాళ్ళు నాకు స్పైనల్కి అనస్థీషియా అయితే ఇచ్చినారు. ఇచ్చిన తర్వాతకి ప్రొసీజర్ అయితే స్టార్ట్ అయింది. ప్రొసీజర్ స్టార్ట్ అయిన కొంచెం సేపటికి వాళ్ళు టెస్ట్ చేస్తారనమాట, మనకి మత్తు ఎక్కిందా లేదా అని ఇట్లా కూర్చి చూస్తుంటారు, తెలుస్తుందా అంటే లేదు అని అంటే ఓకే ఫైన్ అని చెప్పి చేస్తారు. అయితే డెలివరీ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక డాక్టర్స్ కూడా నాతో మాట్లాడుతూ మీ హస్బెండ్ ఏం చేస్తాడు అట్లా ఇట్లా మాట్లాడిస్తూ చేస్తారనమాట. అండ్ బేబీ వన్స్ ఇట్లా తీయగానే గట్టిగా ఏడ్చిందనమాట బేబీ. నా బేబీ బయటకు వచ్చిందని ఒక హ్యాపీనెస్ అయితే నాకు ఒక రేంజ్లో ఉండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాయ్ గర్ల్ అనేది ఏం లేదు, నాకు నేను బాయ్ అని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఎందుకు అని అంటే లిటరలీ నా టమ్మీ చిన్నగా ఉండే అనమాట. సో అందరూ నీకు బాయ్, నీ టమ్మీ చిన్నగా ఉంది బాయ్ అంటే నేను కూడా అట్లనే నమ్మేసిన. వన్స్ లోపలికి వెళ్ళి డెలివరీ అవ్వగానే బేబీ గర్ల్ అనగానే షాక్. నిజంగా నా డాక్టర్ మా హస్బెండ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అని చెప్పిన. అండ్ ఇది బేబీ ఫస్ట్ ఫోటో అనమాట పుట్టగానే. దాని తర్వాతకి బేబీ మస్తు ఏడ్చిందనమాట. ముందు డే నుంచి తనకి ఏం లేదు కదా ఫుడ్ అనేది, సో చాలా ఘోరంగా ఏడ్చింది. నెక్స్ట్ పార్ట్లో పెడతాను నేను, ఓకేనా.